నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు, బొత్స సత్యనారాయణ. కృష్ణా జిల్లా పామూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి పేర్ని నానిపై చాట్ల రమేష్ ఫిర్యాదు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో రోడ్డు ప్రమాదం, 20 మృతి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా పామూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, మరో 6 మందిపై చాట్ల రమేష్ ఫిర్యాదు చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న పథకాల ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, సామాన్య ప్రజల ధన మాన ప్రాణాల రక్షణకు భంగం కలిగే విధంగా అరాజక శక్తులను ఈ విధంగా కార్యక్రమాలు వారి సంభాషణలో ఉన్నాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సభలో మాట్లాడుతూ అడ్డు వచ్చిన చీకట్లో నరికి తెల్లారి పరామర్శకు వెళ్లాలనే కనుసైగతో ప్రాణాలు తీస్తామని చెప్పడం, కన్ను కొడితే చీకట్లో అన్ని అయిపోవాలని, పీకలు కోసి అధికారంలోకి రావాలని వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా ప్రజలు రెచ్చగొట్టి నేరాలు ఎవరి మీద అయినా సరే చర్య తీసుకోవడంలో వెనకాడే పరిస్థితి ఉండదు. ఎంక్వైరీ చేసి దాని మీద చర్య అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. ఎవరు కూడా టీడీపీ క్యాడర్ కానీ పబ్లిక్ కానీ ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందరికి కూడా పోలీసులు అయితే రక్షణ కల్పిస్తుంది. దీని మీద అయితే మాత్రం ఎటువంటి అధైర్యం కూడా పడదు. దయచేసి నా పోలీసు యంత్రాంగం తెలియపరుస్తున్నాను. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని గేదె మృతి చెంది ఉండగా, కారు గేదెను ఎక్కించి రోడ్డుపై బోల్తపడగా మరో కారు దానిని తప్పించబోయి బైకును ఢీకొట్టడంతో బైక్పై ఉన్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అర్ధబీడు మండలం బొల్లపల్లికి చెందిన దావీదు, రంగాపురానికి చెందిన విజయ్గా గుర్తించారు. మృతులు బైక్పై ఎర్రగొండపాలెం మండలం కొలకుల నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి తమ ఊరికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ సంఘటనతో మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కారులో ఉన్న మరో 3 మహిళలకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి, సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మాధవరం గ్రామానికి చెందిన కమ్మరి ఉరుకుంద, అలాగే నరసింహులు, నారాయణ, వీరేష్, చిన్న, భీమన్నతో పాటు సుమారు 50 విశ్వబ్రాహ్మణ కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి పార్టీ కండువాలు వేసి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. టీడీపీ పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను మెచ్చి పార్టీలోకి చేరినట్టు వారు తెలిపారు. టీడీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, రాకేష్ రెడ్డి, నారాయణ, వీరేష్, ఆచారి, నరేష్, మూసన్న, ఆచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కవర్ చేయాలి కొద్దిగా ఇట్లా సైడ్. విజయనగరం ఎస్వీఎన్ నగర్ నందు ఉన్న సుజాత కన్వెన్షన్ హాల్లో శాసనసభ ఉపసభాపతి కలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో జరగనున్న నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పార్టీ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఇక ఈ సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేశారని, మెడలు వంచి హామీలు అమలు చేయించే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా అందరిపై ఉందన్నారు. గ్రామాల్లో పర్యటించి చంద్రబాబు మోసాలు ప్రజలకు వివరించాలని వారన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాకుండా
ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి కార్యాచరణ రూపొందించుకోవాలి, ఆ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. ఆ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో 135 నియోజకవర్గాల్లో సమావేశం పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని మీకు వ్యతిరేకించి మీ ద్వారా అక్కడ న్యాయమైన ప్రజలు ముందున మీరు అందరూ కలిసి పట్టణాల్లో అయితే వార్డులను, గ్రామాల్లో అయితే గ్రామాల్లో, రోడ్లు అయితే గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం తీసుకెళ్ళాలి. ఇదేదో మనం తెలుగుదేశం పార్టీ మీద బలపడడానికో లేదా కూటమి పార్టీ మీద వచ్చి వాళ్ళ మీద ఏదో ఆవాహన మాట్లాడినందుకో లేదా వాళ్ళకి వీధుల్లో పెట్టి వాళ్ళ భరణం చేయడానికి మనం చేస్తున్న కార్యక్రమం. ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంది. ఏదైనా ప్రజాస్వామ్యం జరిగినప్పుడు ఏదైనా మాట చెప్తే ఆ మాట నెరవేర్చాలనేది ప్రజాస్వామ్యం మానడు. ఆ కార్యక్రమం చేస్తున్నాడే ఆ మనిషి తిరుగుంటుంది, ఆ మనిషికి వచ్చి దానికి పరపడుతుంటుంది. కాబట్టి అలాంటి విలువని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ వేదికలో ప్రజలందరూ కూడా దాన్ని అనుసరించాం. ఏ మాట చెప్పామో మనమే చేస్తున్నాం. కాబట్టి ఎన్నికల ప్రణాళికంటే ఒక బాధ్యత, ఒక గుణం, ఒక వైఖరిని నమ్మి ఆ కార్యక్రమాలు చేస్తాం. అంతేగాని ఎన్నికల గురించి ఒక మాట చెప్పి, ఎన్నికల అయిపోతే ఎక్కువ మాట చెప్పి, పోరాడకపోతే పోరాడమల్లప్ప, పోరాడకపోతే పోరాడమల్లప్ప అనే పద్ధతిలో కాకుండా ఆ కార్యక్రమం జరగాలని నమ్మిన వ్యక్తులు. కాబట్టి మనం తీసుకుంటాం. ఇవాళ మనందరూ చూస్తున్నాం, మళ్ళీ చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ఎన్నికల ముందు వచ్చి మనందరూ ఏ విధంగా ఉండేవాళ్ళమో, ఏ విధంగా ఖచ్చితంగా మన కార్యక్రమాలు చేసుకునేవాళ్ళమో వాళ్ళందరూ కూడా మరి కనిపిస్తారు. అందుకని సంస్థలో ఇంత పెద్ద ఎత్తున మనం మొదలు జరిగినప్పుడు కూడా ఎవరిలోనూ ఏ నిరాశ లేకుండా ఇక్కడికి తీసేశారు అందరూ కూడా. ఎందుకంటే మనలో మనకు ఒక పట్టుదల ఉంది, మనకు కమిట్మెంట్ ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవాలి. అందుకే ఇక్కడికి వచ్చాం. దానికోసం ఈ కార్యక్రమం. అందుకే మీ అందరికీ కూడా మీ ముందు ఒక తెర పెట్టాం. అది వచ్చి మన మేనిఫెస్టో కాదు, ఏదో పథకంలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు, కూటమి పెద్దలు అందరూ కలిసి ఆ మేనిఫెస్టో ఇచ్చారు. ఎన్నికల ఒక బాధ్యత, ఆ బాధ్యతని అక్కడ పెట్టాం. అది దాంట్లో ఎన్నికల సంవత్సరం 11 నెలలు అయింది. ఈ 11 నెలల కాలంలో ఏ ఒకటి నిర్వర్తించారో, ఏమి నిర్వర్తించలేదో, ఏం చేశారో, ఏమి చేయలేదో అనేది ఒకసారి ఆత్మహత్యను తెలుసుకుంటే మనతో పాటు ఆ నాయకులు, ఆ పార్టీ నాయకులు కూడా దాంతో పాటు ఈ రాష్ట్ర నాయకులు ప్రధానికి కూడా ఒక అర్థం చేసుకోవడం ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే మనం ప్రధాన ప్రతిపక్షం పాత్ర ఏదైతే అధికార పక్షం ఉంటుందో అధికార పక్షంలోకి ఇచ్చిన మనం నెరవేరుతుందో లేదా లేదు వాళ్ళు చేస్తున్న పనులు వచ్చి రాష్ట్రంలో అది ప్రధానికి. భద్రాచలం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించే విషయం అందరికీ తెలిసిందే. 2026 శ్రీరామనవమి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో వినియోగించే కోటి గోటి తలంబ్రాల తయారీకి జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ రామదాసు భక్త మండలి ఆధ్వర్యంలో నేడు వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల నడుమ వడ్ల పూజ నిర్వహించి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ వడ్లను రామదాసు, తిరుపతమ్మ, తిరుపతి పుణ్య దంపతులు వారి స్వంత క్షేత్రంలో పలుమార్లు పూజలు నిర్వహించి పండిస్తారు. ఇలా పండించిన వడ్లను భక్తుల సహకారంతో అత్యంత భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిపించి సీతారాముల కళ్యాణానికి వినియోగిస్తామని, ఈ కార్యక్రమాన్ని 9 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, ఈ తలంబ్రాలని భద్రాచలానికి తీసుకువెళ్లి ఆలయ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఇక శ్రీరామనవమి రోజు కళ్యాణానికి వినియోగిస్తారని రామదాసు, తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా కాశీనాయన మండలం బాలాయపల్లిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బద్వేలు టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి పర్యటించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం. పింఛన్లకే 33,000 కోట్లు ఖర్చు చేశాం. తల్లికి వందనం పథకంలో ఒక్కరోజే 10,000 కోట్లు జమ చేశాం.
ఆగస్టు 15 నుంచి మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది అన్నారు. రైతుల కోసం అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నామని వారు తెలియజేశారు. ఏ పథకాలు చేశాము అది ప్రజలకు తెలియాలి, అందరికి అందుతున్నాయా లేదా అనేది కూడా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందనమాట. ముఖ్యంగా పెన్షన్లు ఇస్తా ఉన్నాం. దాదాపు పెన్షన్లు 4,000 చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు 3,000 ఉన్న పెన్షన్ ఒకేసారి 4,000 చేశాం. కొంతమంది దివ్యాంగులకి అయితే 6,000 ఇస్తున్నాం. కొంతమంది వివిధ జబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 10,000 ఇచ్చాం. అసలు పూర్తిగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తా ఉన్నాం. ఇట్లా చాలా మందికి ఇస్తా ఉన్నాం. ఇందాక వచ్చేటప్పుడు దాంట్లో కొంతమంది పెన్షన్ రాలేదని చెప్పారు. 2020 నుంచి భర్త చచ్చిపోయిన భార్యలకు ఎవరు కూడా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు జనసేన ప్రభుత్వం. మన ప్రభుత్వం ఈ మధ్య మొత్తం సర్వే చేపిస్తే 1,25,000 నుంచి 1,50,000 పెన్షన్స్ ఇంకా ఉన్నాయని చెప్పారు. తొందరలోనే కొద్దిగా డబ్బులు సౌలభ్యం రాగానే తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లు పెంచిన దానికి ఇస్తాం లేదా దాదాపు 63 నుంచి 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ భారతదేశం మొత్తం మీద ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా మన ఈ మధ్య మన పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఆ రోజు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా ఇస్తా ఉన్నాం. దానికోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. ఒకేసారి వేసాం. ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు అందరు తల్లుల అకౌంట్లో వేసి పిల్లలందరూ చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో గతంలాగా మనం ఒక ఇంట్లో ముగ్గురుంటే ఇద్దరుంటే ఒకరికి ఇవ్వాలి. మనం చెప్పినట్టు ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా ఇచ్చామన్నమాట. తొందరలోనే ఆర్టీసీ బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సు కూడా ప్రయాణం కూడా ఉచితంగా ఆ రోజు ఏదైతే చెప్పామో అది కూడా చేస్తాం. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అది కూడా ఇప్పించేస్తాం. కూటమి ప్రభుత్వం ఏదైతే అపోజిషన్ ఉన్నప్పుడు మన అపోజిషన్ ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా తూచే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ అట్లనే మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పారు. 2 సమస్యలు ఉన్నాయి. ఇంపార్టెంట్ ఏంటంటే మంచినీళ్ళు, సాగునీళ్ళు అనేది చాలా మందికి అవసరం. మంచినీళ్ళు లేకుండా ఉండటం చాలా ఇబ్బందికరం. అట్లనే వ్యవసాయానికి ఖచ్చితంగా సాగునీళ్ళు అవసరం ఉందని చెప్పారు. హార్టికల్చర్ పంటకు బాగా అనువైన ప్రదేశం ఈ భూమి అని చెప్పి, అనుకూలంగా ఉంటుంది ఈ భూమి అని చెప్పి చెప్పడం జరిగింది. ఏ విధంగా మనం చేయగలుగుతాం అది కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా కొంత భూమి సాగుకు పనికిరాని భూమి ఉందని చెప్పారు. ఎక్కడన్నా ఎవరన్నా ఇండస్ట్రీ వస్తానంటే కనుక తప్పకుండా తీసుకురామని చెప్పి మన గ్రామ పెద్దలందరూ అడుగుతున్నారు. ప్రస్తుతం మన రాయలసీమలో ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఏది సోలార్ కానీ, విండ్ కానీ ఇట్లాంటి పెట్టుకోవడానికి మనకు అనుకూలమైన ప్రదేశం. మీ ప్రాంతానికి అనుకూలంగా ఉంటే కనుక చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు మన ప్రాంతంలో, మన రాయలసీమ ప్రాంతంలో సోలార్ పెడుతున్నాం, ప్లాంట్లు పెట్టడానికి చాలా మంది వస్తూ ఉన్నారు. మీ ప్రాంతానికి కూడా పంపిస్తాను. ఇక్కడ మీ ల్యాండ్, మీ వాతావరణం సూట్ అయితే కనుక తప్పకుండా నేను కృషి చేసి మీకు తప్పకుండా ఇండస్ట్రీని మీకు పంపిస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదో నేను ఇవాళ వచ్చానని చెప్పడం కాదు. మన సోదరుడు ఉన్న రివ్యూస్ తప్పకుండా వీటన్నిటిని తీసుకొని ఏదైతే నేను ఫాలోఅప్ చేసి తప్పకుండా చేసి పెడతానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏలూరు ద్వారక తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో కారు ఢీకొట్టడంతో తిరగబడి ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బాధితులను చూసి వెంటనే స్పందించారు. ఎమ్మెల్యే మద్దిపాటి ఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్ ను ఏర్పాటు చేయడమే కాకుండా స్వయంగా దగ్గరుండి బాధితులను ఆసుపత్రికి పంపించారు. అంతేకాక ఆసుపత్రిలో డాక్టర్లకు స్వయంగా ఫోన్ చేసి క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లా మరపల్లి కేజీబీబీలో ఉదయం పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు రాగా పాఠశాలలో భోజనం సరిగ్గా లేదని, తినలేకపోతున్నామని తల్లిదండ్రులకు బాలికలు తెలిపారు. దీంతో పిల్లలతో కలిసి పాఠశాల ఆవరణలో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్తున్న పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉప్పల రాము, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక రాము దంపతులపై కొందరు టీడీపీ జనసేన నేతలు గూండాలు కారు ఆపి కారును ధ్వంసం చేసి వారిపై వ్యక్తిగత దూషణలు చేస్తూ భౌతిక దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని, రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ భయభ్రాంతంలో బతికే పరిస్థితులు ఉన్నాయని,
ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ మోపిదేవి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ నాయకులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. నిన్న జరిగినటువంటి సంఘటన కుప్పల హారికారాము గారి మీద దాడిని ఖండిస్తూ ఈ రోజున మరి రాష్ట్ర నలుమూలలా కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా ఆవిడికి సాంఘిక భావం తెలుపుతూ అందరూ ముందుకు వచ్చి మరి ఈ దాడిని ఖండిస్తున్నారు. ఈరోజు ఆ దంపతులకు జరిగినటువంటి దాడిని ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా ఇలాంటి చర్యలకు తీసుకొని మరి మన ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము కోరటం జరిగింది. ప్రొద్దుటి నుంచి జరిగిన పరిణామాలు చూస్తే మరి పోలీసు వారికి కానీ ప్రతి ఒక్కరికి మేము మరి ఆ ఇచ్చిన మెమోలు తీసుకొని వారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఒక మహిళ మీద ఇంత దాడి అమానుషమైన చర్య. ఈ రోజున మన మోపిదేవి మండలంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కులాలకు మతాలకు అతీతంగా మహిళల మీద దాడిని ఖండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాంఘిక భావంగా ముందుకు వచ్చి మరి క్యాండిల్ ర్యాలీని నిర్వహించి ఆవిడికి జరిగినటువంటి అన్యాయానికి అందరూ కూడా మరి ఖండిస్తూ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వం మరొకసారి జరగకుండా చూడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎంతవరకు సమంజసం, రాజకీయాలు అనేవి ఓడుతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు, అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. కానీ మహిళ మీద, ఒక బీసీ మహిళ మీద ప్రత్యేకించి ఆ విధంగా అన్యాయంగా కారు పగలగొడతాము, అమ్మాయిని నానా ఇబ్బందులు పెడతాం అనేది ఎంతవరకు ప్రతి మనిషికి ఒక భర్త అనేది, భార్య అనేది ఉంటుంది. కానీ ఆ భార్యకి తగిలితేనే అతనికి దెబ్బ తగిలిద్ది అనుకుంటారేమో. ఈరోజు మేము మోపిదేవి మండలం తరఫున, ఈ బీసీ సంఘాల తరఫున కాకుండా మొత్తం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా కూడా అది ఖచ్చితంగా ఎవరైతే గూండాల అచ్చుకు ఇదయ్యారో వాళ్ళ మాత్రం పట్టుకుని ఖండించాలని చెప్పి ఈ మోపిదేవి మండలం తరఫున మరి గట్టిగా ఖండిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు, బొత్స సత్యనారాయణ. కృష్ణా జిల్లా పామూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి పేర్ని నానిపై చాట్ల రమేష్ ఫిర్యాదు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో రోడ్డు ప్రమాదం, 20 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.